ఓటర్ల నిజమైన ఎంపిక సరైన ఓట్ల లెక్కింపులోనే వ్యక్తమవుతుందని, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి సిబ్బంది పనిచేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె. నివాస్ అధికారులను ఆదేశించారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఆర్ఓలు, ఏఆర్ఓలు, సూపర్వైజర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె. నివాస్, జాయింట్ కలెక్టర్ పిఠాపురం రిటర్నింగ్ అధికారి ఎస్. రామ్ సుందర్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియలో అనుసరించాల్సిన విధానం, ప్రాథమిక ఓట్ల లెక్కింపు, చెల్లుబాటు అయిన ఓట్ల లెక్కింపు, వివరాల నమోదు వంటి అంశాలపై ఆర్ఓలు, ఏఆర్ఓలు, సూపర్వైజర్లకు అవగాహన కల్పించారు. In case of rejected PB, small level of declaration to be placed in the తర్వాత మాట్లాడుతున్నాము. ఓకే, తర్వాత మాట్లాడుతున్నాము. సో డిజిగ్నేషన్ అయినా అలాగే. సో సింప్లీ మనము ఒక సంతకం చేసేసారు, ఆయన డిజిగ్నేషన్ రాశాడు, సీల్ లేదు, రిజెక్ట్ చేయడానికి లేదు. సీల్ వేసినా యాక్సెప్ట్ చేయాలి, సంతకం పెట్టినా కూడా యాక్సెప్ట్ చేయాలి. ఓకేనా? సో ఇది మనకు ఇక్కడ అగైన్ వాళ్ళకి they will be creating a issue. ఒకటి కవరే కదా, మీరు దాన్ని చేసుకోవచ్చు కదా. కొన్ని సందర్భాల్లో ఆ కవర్ మనం ఇచ్చే ఆల్మోస్ట్ మన కవర్ అలాగే ఉంటుంది, కానీ వీ కెనాట్ యాక్సెప్ట్ దట్. సో దాని యొక్క క్లారిటీ తెచ్చుకోండి. ఓకే. అండ్ ఇనిషియల్ కౌంటింగ్ ఏవైతే మీరు చేస్తున్నారో, ద ఫస్ట్ థింగ్ పోస్టల్ బ్యాలెట్ స్టార్టింగ్ ఏవైతే మంచిగా ఒక విషయం స్టార్ట్ చేసి మంచిగా ఎండ్ అవుతుందంటారు. విషయం మంచిగా స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ కౌంట్ ఆఫ్ ద పర్ఫెక్ట్ కౌంట్ ఆఫ్ ద పోస్టల్ బ్యాలెట్ అనేది ఫస్ట్ అరైవ్ అవ్వాలి. మీ 4 టేబుల్లో 3 టేబుల్లో ఇచ్చినటువంటిది ఫస్ట్ ఇనిషియల్గా ఓట్లు ఇచ్చేటప్పుడు అది 2200 2400. ఎందుకంటే మనం ఏం చేసామంటే జిల్లా నుంచి వచ్చినటువంటి కవర్లు అవుట్ సైడ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నటువంటి మన ఓటర్స్ని ఆ కవర్ని వాళ్ళేం లెక్క కట్టి ఇచ్చారో అదే మనం లెక్క పెట్టుకుంటే ఆ కవర్ని అలాగే పెట్టి ఉన్నాం. ఇంకా కవర్ ఓపెన్ చేయలేదు, లెక్క కట్టలేదు. పార్లమెంట్ వరకు ఐ థింక్ చేసినట్టున్నాం. పార్లమెంట్ చేసాము.